కృష్ణ. ఇప్పుడు ఒక కప్ అంతా నేను ఉద్దిపప్పు పెట్టుకొని ఉన్నాను. ఇది ఒక స్పూన్ అంతా శనగపప్పు పెట్టుకొని ఉన్నాను. ఇవి రెండు కడిగేసుకొనేసి 1 అవర్ ఇది నానపెట్టుకుంటాను. ఒక స్పూన్ జీలకర్ర, రాళ్ళుప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర ఇదంతా మనం రఫ్గా మిక్సీకి పెట్టుకుంటాం. ఈ కారంని మనం ఒక ప్లేట్లోకి పక్కలో తీసి పెట్టుకుంటాం. చూడండి, గంట మొదలు మనం నానపెట్టిన ఉద్దిపప్పు బాగా నానిపోయింది. దీనికి ఎంతకాలం అంత నీళ్ళు వేసుకొని మెత్తగా రుబ్బి వేసుకొని అలా చూడండి. మనం ఇప్పుడు చేస్తూ ఉండే బ్రేక్ఫాస్ట్కి 2 కప్పులు సజ్జిపిండి, 2 కప్పుల జొన్న పిండి, 1 కప్పు గోధుమ పిండి ఎత్తుకొని ఉన్నాను. ఇవంతా ఇట్లా ఒక బౌల్లోకి వేసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ పిండిలంతా మనం మిక్స్ చేసుకునేసారి ఫస్ట్ డ్రైగానే మిక్స్ చేసుకున్నాండ, లేకపోతే బాగా మిక్స్ వచ్చేయలేదు. ఆమెటికి దీంట్లోకి వచ్చేసి ఈ రుబ్బిండి ఉద్దిపప్పు పిండి మనం గ్రైండ్ అప్పుడే చేసుకుంటాం కదా. ఈ మసాలా కారము అంతా మిక్స్ చేసేసి గట్టిగా పూరి పిండిలా మాదిరి కలుపుకుంటాము. వాటర్ వేయకూడదు, అయినంత ఉద్ది పిండిలోనే వేసి కలిపేసేయాల. కారం అది మిక్స్ చేసినా ఉద్ది పిండి వేసేసి ఇప్పుడు అంతా మిక్స్ చేసేస్తాం. చూడండి, మన పిండినంతా ఇట్లా గట్టిగా కలుపుకొని వేసేసి ఒక 1/2 అవర్ నానపెట్టేకి ఇచ్చేసుకోవాలి. నాకు ఇంకో 2-3 స్పూన్లు వాటర్ పెట్టిందంతా అంతా ఉద్దిపప్పు దాంట్లోనే 80% అయిపోయింది. ఇది 1/2 అవర్ నానిస్తాం. మనము కలిపి పెట్టింది 1/2 అవర్ పిండి నానింది. ఇంకొంచెం 10 మినిట్స్ ఎక్కువైనా పర్వాలేదు. దాన్ని అంతా ఇట్లా స్మాల్గా బాల్స్ చేసుకొనేస్తాం. చూడండి, ఇట్లా పూరి ప్రెషర్ ఎత్తుకొని ఇది ఆయిల్ షీట్ ఏముంది ఆయిల్ షీట్ ఇట్లా పెట్టుకొనేసి ఇంకొక షీట్ ఇట్లా కవర్ చేసుకొనేసేసి మనం లైట్గా ప్రెస్ చేసేస్తాం. ఇట్లా ఆయిల్ కడాయిలోకి వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కినాక ఇట్లా వేసేసి ఫ్రై చేస్తాం. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పూరీను మిల్లెట్స్ కాబట్టి ఇంకా హెల్తీగానే ఉంటుంది. ఫ్లేవర్ ఇచ్చినాం కాబట్టి ఇంకా టేస్టీగానే ఉంటుంది. అన్నీ ఇట్లా పొంగుతాం, అన్నీ ఫ్రై చేసుకుంటాం. చూడండి, పూరి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో. బాగా ఇట్లా ఫ్రై చేసుకొని వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంత చక్కగా ఉండవు కదండి పూరీలు, ఎంత బాగుందో. ఒక్క పూరి ఇట్లా తింటా అంటే ఎంత బాగుంటుందో. దాని జతకి పచ్చిమిర్చి, అల్లం, పచ్చి కొబ్బరి పచ్చడి అండి, సూపర్ కాంబినేషన్. చాలా బాగుంది. అందరూ ఇంట్లో చాలా బాగుంది అని ఇచ్చేస్తున్నారు. అందరూ తిని బాగుంది అంటేనే కదండి మనకి ఖుషి. చాలా బాగా వచ్చిందండి ఇది బ్రేక్ఫాస్ట్. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.